ప్రజెంట్ గా అప్పుడు ఎంజాయ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి కష్టం సుఖం చేయాల్సి చేసుకుంటా పోతూనే ఉన్నాయి. అమ్మాయి లైఫ్ కి జాలదా ఇప్పుడు వీడితో ఉండాలి కదా అని ఉండొద్దు. ఇప్పుడు వీడితో ఉండాలి కదా అని ఉండొద్దు. మీ పేరు? రాంబాబు, సందీప్. ఓకే, జీవితం అంటే ఏంటి అసలు? దేవుడు పుట్టించింది కాబట్టి లైఫ్. దేవుడు పుట్టించింది కాబట్టి లైఫ్. లవ్ అంటే ఏంటి? పెద్దగా పరిచయం లేదు మనకు లవ్ తోటి. అంటే మాకు లవ్ వాలీబాల్. వాలీబాల్ అంటే ఆడుతుంటే అది ఒక ఎంటర్టైన్మెంట్. మనం అది ఆడుతుంటేనే మనకు ఒక పని చేస్తుంటే ఆనందం అనిపిస్తుంది. అది ఆడుతుంటే గేమ్స్ ఏదైనా సరే ఆడుతుంటేనే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకే పని చేసినా కూడా ఏదో కష్టంగా చేస్తున్నాం, ఏదో బతుకు తీరు కోసం చేస్తున్నట్టు అని తెలియదు. కానీ అందులో దిగితే మాత్రానికి అమ్మాయి లైఫ్ కి జాలదా అనిపిస్తుంది. అమ్మాయి లైఫ్ కి జాలదా అనిపిస్తుంది. అట్లా ఉంటది గేమ్స్ అంటే. ఇక లైఫ్ అంటే ఇక పుట్టినం కాబట్టి తప్పదు. ఇక సంపాదించుకోవాలి, పోషించుకోవాలి. ఇక అంతే. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. మీకు పోలీస్ అనుకుంటాడు, నేను ఏదో ఒకటి అనుకునే ఉంటాడు. ఇవన్నీ అందరికీ చదవగా కష్టపడ్డం ఏం తెలియదు. కానీ ఎంజాయ్ అయితే చేసినాం. ప్రజెంట్ గా అప్పుడు ఎంజాయ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి కష్టం సుఖం చేయాల్సి చేసుకుంటా పోతూనే ఉన్నాయి. కష్టపడ్డం ఏం తెలియదు కానీ ఎంజాయ్ అయితే చేసినాం. ప్రజెంట్ గా అప్పుడు ఎంజాయ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి కష్టం సుఖం చేయాల్సి చేసుకుంటా పోతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఫ్రెండ్స్ అంటే ట్రూగా ఆనెస్టీ ఉండాలి మేడం. ఏదో లోపల ఏదో పెట్టుకొని బయటకి ఏదో ఉంటున్నాం కదా, ఇప్పుడు వీడితో ఉండాలి కదా అని ఉండొద్దు. ఇప్పుడు వీడితో ఉండాలి కదా అని ఉండొద్దు. ఎప్పుడైనా సరే ఒకే తీరుగా ఉండాలి. అక్కడ ఇక్కడ అని కాదు, ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా వీడితో మనం ఎట్లా ఉండాలి అలాగే ఉండాలి. మీ లైఫ్ లో ఈ మిస్టేక్ చేయకుండా ఉండాల్సిందని రిగేస్ గురించి అనుకుంటున్నాయి కానీ అంటే ఈ సిచ్యువేషన్ అని తెలియట్లేదు. రిగేస్ గురించి అనుకుంటున్నాయి కానీ అంటే ఈ సిచ్యువేషన్ అని తెలియట్లేదు. స్టడీ మంచిగా చదువుంటే బాగుండు అని ఇప్పుడు అనిపించింది. స్టడీ మంచిగా చదువుంటే బాగుండు అని ఇప్పుడు అనిపించింది. అమ్మాయిల లవ్ గ్రేట్, అబ్బాయిల లవ్ గ్రేట్? అమ్మాయిలు అబ్బాయిలని గ్రేట్ ఏమి ఉండదు. మాక్సిమం అందరూ జెన్యున్ గా ఉంటారు. కొన్ని సందర్భాల వల్ల వాళ్ళు కష్టాలు వాళ్ళకుండి వదిలేస్తుంటారు, వీళ్ళ కష్టాలు వీళ్ళకుండి 100 మంది వదిలేస్తారు.